కొద్దిసేపటి క్రితం బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అవి దాని తాళ్ళు బ్రేకప్ ఇవ్వమంటే మీకు ఒక గంటలో బ్రేకప్ కూడా ఇస్తాను. ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏవి ఇచ్చానని చెప్పి. ఇదమ్మా మీకు మాట చెప్పాము. ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు 100% అమలు చేస్తాం. ఒకవేళ ఏదైనా చేయలేదు, ఒకటో రెండు ఉంటే అది సాధ్యం కాకపోతే ప్రజలు బహిరంగంగా ఇది చేయలేకపోతున్నాము, మమ్మల్ని అన్యదా భావించొద్దు, దీనికి ప్రత్యామ్నాయం చేస్తామని చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాం. ఆ నేపథ్యంలోనే సిపిఎస్ రద్దు నుంచి అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, రాబోయే తరాల తాలూకా ఆలోచన దృష్ట్యా, కేంద్రం తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా సిపిఎస్ వచ్చి రద్దు చేసి మళ్ళీ ఓల్డ్ సిస్టమ్కి వెళ్తే దానివల్ల ఇబ్బందులు ఉన్నాయని పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో సమావేశాలు పెట్టి కొత్తగా గ్యారంటీ స్కీమ్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని ప్రకటించాం. మేము చెప్పి చేసాం, అంతేగాని చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయలే రాష్ట్ర ప్రజలు. అలాగే మద్యపాన నిషేధాన్ని కూడా దశల వారీగా దీన్ని వచ్చి మాఫీ చేస్తామని చెప్పాం. దశల వారీగా చేస్తున్నాం. ఫస్ట్ దశగా దాని తాలూకా మన కొనుగోలు శక్తి, దాన్ని ఎవరైతే కొని తాగుతారో, ఇది మహమ్మారితో దానివల్ల ఇబ్బంది పడతారో ఆ కుటుంబాలు, వాళ్ళకి అందుబాటులో రాకూడదని ధరలు పెంచాం, క్వాంటిటీ తగ్గించాం. అప్పుడు తాగిన తాలూకా క్వాంటిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ప్రజలు తాగుతున్న క్వాంటిటీ ఎంత, దానికి ఖర్చు అవుతుందో ఒకసారి వెరిఫై చేసుకోండి. అలాగా ప్రజలకు వచ్చి అలవాటుని మాఫీ చేస్తాం, అలవాటుని తప్పిస్తే అలవాటుని బయటికి తీసుకొస్తున్నాం. ఇదేమి ఎసెన్షియల్ కమోడిటీ కాదు. చంద్రబాబు వచ్చి ఎసెన్షియల్ కమోడిటీలో బియ్యం లేకపోతే చచ్చిపోతాము ఆయన హండ్రెడ్గా ఆయన వచ్చి మద్యపానాన్ని రేట్లు తగ్గిస్తానని చెప్తున్నాడు. మేము దానికి వ్యతిరేకం. ఇది ఎసెన్షియల్ కమోడిటీ అది కాదు, అత్యవసరమైన సరుకు కాదు. ఇది తింటున్నాం, ప్రజలు తింటున్న నిత్య ఏది బియ్యము, గోధుమలు, నిత్యావసర సరుకులతో దీన్ని పాల్చొద్దు. ఇది ఒక మహమ్మారి. ఇది ప్రజలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా దీని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే మా తాలూగా ఆ విధానం తీసుకున్నాం. నాసిరకమా ఎవరన్నా చంద్రబాబు రోజు తాగుతున్నాడు. నువ్వు మీరు వెళ్ళి అది కాదు బాబు, ప్రతిపక్షం అంటే దాని పేరే ప్రతిపక్షం. నువ్వు నా మాట జనసేనకు ప్రతిపక్షం కదా, నువ్వు పని చేయు. అది తీసుకెళ్ళి ఏ పత్రిక మీది, ఏబిఎన్ మీ యాజమాన్యం కానీ మీరు కానీ దాన్ని తీసుకెళ్ళి ఏదో ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి, దీంట్లో ఈ ఏబిసిడి ఉండాలా, ఏబిసిడి లేవు, ఈ ఈఎఫ్జి ఉన్నాయి అని చెప్పి అప్పుడు నాసి రకమా మంచి రకం అనేది ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తుంది. ఏబిఎన్ ఏమైనా ల్యాబొరేటరీయా? చంద్రబాబు నాయుడు ఏమైనా ఇదా ఎక్స్పర్టా? ఏమవుతుంది తాగి ఎక్స్పర్ట్ ఏంటో నాకు తెలియదు, కానీ ఆయనకి అలవాటు లేదనుకుంటాను. ఉన్నదో నాకు తెలియదు నిజంగానా ఏంటి, కానీ ఎక్కువ అది ల్యాబొరేటరీ చెప్తారు. రేపు చేయ పని చెప్పు, ఇప్పుడు చెప్పాను కదా, రేపు వెళ్ళి ల్యాబొరేటరీకి వెళ్ళి పంపించి అప్పుడు ఉంటే చెప్పండి, చెప్తే దాని మీద చర్య తీసుకుంటాము. అలాంటి జరగకూడదని చెప్తాము. ఇదని ప్రభుత్వం తయారు చేస్తే, ప్రభుత్వం అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే దాన్ని ఎలా చేస్తాం అమ్మడానికి. నాసిరకమైన ఏ రకంగా అంటారు? దానికి అదాని టికెట్ ఏది? ఇంతకుముందు మద్యం తాగుతాం కదా, ప్రభుత్వాల్లో వచ్చి చనిపోయిన రోజులు లేవా? ఎప్పుడు చనిపోతారంటే కల్తీ మద్యాలు వచ్చినప్పుడు, ఏదైతే డ్యూటీ పేడ్ లేకుండా నాన్ డ్యూటీ పేడ్ వచ్చి బయట నుంచి తీసుకొచ్చి అన్యాయం చేసినప్పుడు అప్పుడు సరిపోతుంది. దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆపుకోవాలి. అది అంతేగాని చంద్రబాబు చెప్తే చంద్రబాబు ఏమైనా ఇది అదాటియా?
ఆయన ల్యాబొరేటరీ శాంత బయటెక్క చెప్పు. ఏం మాట్లాడతారు చెప్పండి, ఇంకోటి చెప్పండి. అయిపోయి ఏబిఎన్ 2 క్వశ్చన్ అయిపోయి ఇంకెవరున్నారా?